ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలండి. మరొకసారి దేవుడు మనందరినీ ప్రేమించి ఇంకొక నూతన దినాన్ని ఇచ్చి మనల్ని తన వాక్కుతో బలపరిచి తన జీవముతో మనల్ని నడిపించడానికి దిగి వచ్చిన ఆ సర్వోన్నతుని ప్రణాళిక ప్రకారము ఆయన ఇచ్చి వాగ్దానాన్ని అందుకొని మనం ముందుకెళ్దామండి. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనమును దేవుడు మనకు వాక్కుగా అనుగ్రహిస్తున్నారండి. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనమును ఈరోజు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరొకసారి చదువుతాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను అని అంటున్నాడు. ఇక్కడ ఎవరికి ఆజ్ఞాపించారు, ఎవరు ఏం చేశారు అని అన్నది, అది ఎలా చేశారు అని అన్నది మాత్రమే ఈ వాక్యానికి అర్థం వస్తుంది కదండి మనకు. కాబట్టి ఈ వాగ్దానములో తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను. తనకు ఒక ఆజ్ఞ వచ్చిందండి. ఆ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఆ ఆజ్ఞ ప్రకారం ఎవరు చేస్తున్నారు? నోవాహు మాత్రమే చేస్తున్నాడు. నోవాహు ఎలా చేశాడు? దేవుడు ఏదైతే తనకు ఆజ్ఞని ఇచ్చాడో ఆ ఆజ్ఞ యావత్తు దాని ప్రకారమే ఆయన చేసెను అని దేవుడు ఒక వాక్యం ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఆజ్ఞ వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆజ్ఞను అందుకునింది ఒక సాధారణమైన వ్యక్తి. ఆ పని చేయడానికి దేవుడు సహాయం చేసి సమస్తమును నేను ముగించానని చెప్పగలిగింది కూడా ఆ వ్యక్తి మాత్రమే. ఇప్పుడు వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇంతకు నోవాహుకు దేవుడు ఏం చేశాడండి? ఆ ప్రకారమే అతను చేశాను అని ఇప్పుడే చదవబడిన వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు కదా, ఆజ్ఞాపించిన ప్రకారం. ఇంతకు దేవుని ఆజ్ఞ నోవాహు పట్ల ఏమై ఉంది, ఎందుకుంది అని అన్నది నేర్చుకుందాం. మొదటి వచనము నుంచి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులను 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను అని ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదండి మనందరికీ. దేనిని బట్టి, ఎందుకు, ఎవరికి ఇచ్చాడు వాగ్దానం అంటే, ముందున్న 7వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుని కంట అప్పుడున్న ఆ తరము వారందరిలోకి కూడా ఒక్క నోవాహు మాత్రమే నీతిమంతుడై ఉంటే దేవుడు చూచాడంట. చూచినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. అప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి నీ వెంట అన్నది కూడా జంతువులను గురించి, అవి ఆడవి మగవి పక్షులు అన్నిటిని గురించి చెప్పి ఇవన్నీ నీతో పాటు తీసుకొని వెళ్ళండి అని దేవుడు చెప్పి ఇంకొక 1 వీక్లో అంటే ఒక్క వారములో నేను భూమి మీదికి 40 పగళ్ళను 40 రాత్రులను వర్షము ఎడతెరిపి లేకుండా కుమరించబోతున్నాను. ఆ తర్వాత నేను చేసిన సమస్తమును ఉండకుండా తుడిచివేయదు చెప్పి కురిపించి నేను చేసిన సమస్తమును జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. అంటే ఒక్క నోవాహు కుటుంబము, ఆ తర్వాత దేవుడు చూపించినటువంటి జంతువులు పక్షులు జీవరాశులను మాత్రమే తప్పితే ఆ తర్వాత ఏవైతే విడిపించబడి భూమి మీద ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ దేవుడు తుడిచివేయడానికి ఒక ప్రణాళిక పెట్టి ఆ ప్రణాళిక ప్రకారము నోవాహును దేవుడు సిద్ధపరచుకున్నాడండి. ఇప్పుడు చదవబడిన వాక్యములో ఈరోజు ఇచ్చిన వాగ్దానములో తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ మనకిచ్చాడు అంటే
దానిలో మనం ఏమై ఉన్నామండి? ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నడిపించువాడు సహాయము చేయువాడు, ఆదరించువాడు నిన్ను ఎత్తుకొనివాడు, నీకు బలమును ధరింప చేయువాడు, సోలిపోయిన సమయంలో నిన్ను బలపరచువాడు, నీ ప్రతి స్థితిగతిని ఆ దేవుడు నీకు అనుకూలముగా మార్చువాడు, నీ ఉన్నతిని దేవుడు లేవనెత్తువాడు. ఇన్ని ఆలోచించిన దేవుడు నిన్ను ఎన్నుకొని ఒక బాధ్యత నీ చేతులకు అప్పగించినప్పుడు సహోదరుడా, సహోదరి, దానిలో నుంచి నువ్వు తప్పుకుంటున్నావా, ఒప్పుకొని పని చేస్తున్నావా? దేవుని పాద సన్నిధిలో ప్రార్థనకు రమ్మంటే ఎక్కడ లేని విసుగు వస్తుంది. ప్రేయర్స్ లో కలుసుకోవాలి అంటే అనేకమైన ఇబ్బందులు కనిపిస్తాయి. అన్ని ప్రేయర్స్ ఎట్లా అంటే, ఈరోజు దేవుని దగ్గరికి రావాలంటే మనకు అపాయింట్మెంట్ కావాలి. మనం దేవుని అపాయింట్మెంట్ మనం తీసుకోవడం కాదు, మన అపాయింట్మెంట్ దేవుడికి ఇచ్చి మన అనుకూల ప్రకారం దేవుడి దగ్గర రావాలి. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మానవ జాతి ఉందండి. మనం దేవుని బిడ్డలం ఉన్నాం. ఏంటండి, దేవుడు మనల్ని ప్రేమించి సమయాన్ని ఇచ్చింది ఆయనే, జీవం ఇచ్చింది ఆయనే, శక్తి బలమునిచ్చింది ఆయనే, జ్ఞానమునిచ్చింది ఆయనే, నీకు అధికారం ఇచ్చింది ఆయనే, నువ్వు సంపాదించుకోవడానికి తెలివితేటలను ఇచ్చింది ఆయన. అన్నీ కలుగు చేసిన దేవుని దగ్గరకు వచ్చి ఒక్క చిన్న మాట కృతజ్ఞత చెప్పడానికో, లేక ఈ దినాన నిన్ను లేవనెత్తిన సర్వోన్నతుని నువ్వు ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడానికో తీరిక లేని సమయంలో నువ్వు ఉన్నావే, ఇది క్షమించదగ్గ విషయమా? ఒక్కసారి ఆలోచించాలి కదా మనం. అందుకే నిన్ను నమ్మి దేవుడు నీకు ఏ బాధ్యత ఇవ్వకుండా ఆలోచిస్తున్నాడేమో. ఒక్కసారైనా దేవా నేనున్నాను ప్రభా, నాకేం పని చెప్తావు తండ్రి, నేనున్నాను నా యేసయ్య, అన్నీ నువ్వే చేసేవాడివి కదా, కేవలం నిలబడడం మాత్రమే నేను నిలబడాలి తండ్రి, దాని కొరకు నేనేం పోగొట్టుకున్నా పర్వాలేదు, తిరిగి నాకు రెట్టింపు పరలోకంలో నువ్వు ఇస్తానని వాగ్దానం నాకు తెలుసు కదా ప్రభా, నేను నిలబడతానయ్యా నీకని సమర్పించుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నామండి దేవుడి పాద సన్నిధిలో. ఈరోజు ఎంతమంది దైవజనులు మందిరాలు కూల్చబడుతున్నా, ఎన్ని శ్రమలు శోధనల్లో ఉన్నా, కుటుంబాలను విడిచిపెట్టి పల్లెలకు వెళ్ళి మూలల సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యం కట్టబడాలని ప్రయాసపడుతున్నారే, వాళ్ళకి ఇచ్చిన బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నప్పుడు కనీసం మనం ఉన్న స్థలములో ఉండి వాళ్ళ ఉన్నతి కొరకు, వాళ్ళు చేసే పనులకు దేవుడు సహాయం చేయులాగున, వాళ్ళ కాపుదల కొరకు దేవుని కనికరం వారి మీద ఎల్లప్పుడూ ఉండడానికి ఎంతమంది మీ ప్రార్థన చేస్తున్నామండి మనం దేవుని పాద సన్నిధిలో. బాధ్యత ఉందా మనకు? ఇక్కడ దేవుడు నోవాహును పిలిచి, నేను ఒక్క వారములో నేను భూమి మీదకి ఎడతెరిపి లేని వర్షమును లెక్క పెట్టి చెప్పాడు, 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోత వర్షాన్ని నేను కుమ్మరించబోతున్నాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు ధైర్యంగా నోవాహు ఒప్పుకుంటున్నాడండి దేవుడి దగ్గర. దేవా, నువ్వు చెప్పిన పనంతటి ప్రకారము నేను చేసి ముగించాను నా తండ్రి అని ఒప్పుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఏం పని అప్పచెప్పాలని చూస్తున్నాడు? నువ్వు నిలబడగలుగుతున్నావా? లేక ఇచ్చిన పనిని నమ్మకంగా చేయగలుగుతున్నావా? దేవుడు ఈరోజు నీతోనే అడుగుతున్నాడు. ఇది ప్రశ్నార్థకంగా వచ్చిన వాక్యమో, లేక సమర్పించుకుని నీ కొరకు నిలబడతాను ప్రభాని సమర్పించుకున్న వాక్యమో దేవుడే మన ముందుకు వచ్చి బయలుపరచాలండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ తరము వారందరిలోకి నోవాహు ఎంతో నీతిపరుడుగా దేవుడికి కనిపించాడు. మరి నీ తరములో నీవైనా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా కనిపించాలి కదా దేవుడి పాద సన్నిధిలో. ఆ కృప దేవుడి రోజు నీకు నాకు అనుగ్రహించాలని ఆయన కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఆయన ముందుకెళ్దాం. మనం ఇటు కృప దేవుడి వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఆదరించడానికి దిగి వచ్చి ప్రభా, అయ్యా నోవాహును నీవు పిలిచి నీ ఆజ్ఞ చేత ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి దానంతటి ప్రకారం కూడా నోవాహు చేసి ముగించానని ధైర్యంగా నీ పాద సన్నిధికి వచ్చి ఒప్పుకుంటే ఒక నాయన మంచి గడియలను అతను కలిగి తన జీవితంలో నిలబడి ఉన్నాడు ప్రభా. ఈరోజు ఈ వాగ్దానం మాకు ఇచ్చావంటే నాయన మీ కొరకు నేను కూడా ఆజ్ఞను ఇవ్వాలని ఇష్టపడుతున్నా, దాని ప్రకారం నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావా నా అడగడానికి ఇచ్చి ఉన్నావేమో నా తండ్రి. ఈరోజు మేము ఎలా ఉన్నాము నా యేసయ్య? ఎంతసేపు మేము, మా కుటుంబాలు, మా పిల్లలు, అయ్యా మా గొడవలు మాతోనే ఉంటున్నాయి, కానీ ప్రభా నీ కొరకు పనిచేసిన దినాలు ఎక్కడ ఉన్నాయి ప్రభా? మీ కొరకు శ్రమపడిన గడియలు ఎక్కడ ఉన్నాయి నా యేసయ్య? ఈరోజు మాతో మాట్లాడి అయ్యా మేమున్న స్థితిని మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేసి సరిదిద్దుకుని నీ కృప పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి నా యేసయ్య. దేవానికి వందనాలు, నీకే కృతజ్ఞతా స్తోత్రములు. ఈరోజు ఎవరెవరైతే ప్రభా అయ్యా నైనా ఇదిగో తండ్రి బిడ్డలు ప్రభా 10th ఇంటర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు, వారికి అందరికీ చక్కటి జ్ఞానమును దయచేయండి. మంచి ఉత్తీర్ణత కూడా వారికి అనుగ్రహించి లేవనెత్తమని విజయంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఎన్ని బిడ్డలైతే ప్రభా ఈరోజు తండ్రి పుట్టినరోజులు జరుపుకుంటున్నారో
నాయన వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారు, వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ వలన పొందుకున్న నూతన సంవత్సరం అనే దయా కిరీటమును వారికి ధరింపచేసి మీ కృపలో ఆయుష్తోను ఆరోగ్యముతోను వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందమని గొప్ప తండ్రివని నీ చేతులకు మా అందరినీ సమర్పించుకుంటూ ఇచ్చిన వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతటిని కూడా ప్రభా మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మేము అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.